గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అబాకా ఛానల్కి. 10వ తరగతిలో 18వ పాఠం రాజకీయ ధోరణుల ఆవిర్భం 1977 2000. సర్దేండి బాబు. ఇది పేపర్ 1 పేపర్ 2 వాళ్ళైనా సరే 30 రోజులు ఉంది. ఇంకా భయపెట్టడం అని కాదు, ఖచ్చితంగా ప్లాన్ వేసుకొని చదువుకోవాలి. అది కూడా రివిజన్ చేస్తూ చదవాలి, ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ చదవాలి. రిజల్ట్ ఎట్లా వచ్చినా పర్వాలేదు, కానీ ఈరోజు చేస్తున్న ప్రయత్నం మాత్రం గట్టిగా 100% ఉండాలి. ఈరోజు చేస్తున్న ప్రయత్నము 100% కరెక్ట్గా ఉండాలి. రిజల్ట్ ఎట్లొచ్చినా నో ప్రాబ్లం, ఓకేనా? గమ్యానికి చేరుకోవడానికి ముందు చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేసుకో. ఇప్పుడు ఏంటి మన లక్ష్యం? ముందు టెట్టులో ఎంత మార్కులు? 100 మార్కులు. 100 మార్కులు రావడానికి ఏం చేయాలి? చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి. రివిజన్ ఎట్లా చేయాలి? లెసన్ రివిజన్ చేయాలి. మొత్తం బుక్ మొత్తం అయిపోయినాక రివిజన్ చేస్తే కాదు, అంతే. ఇక 2, 3, 4 ఇవే. ఇంకా 30 రోజులు ఉంది. పేపర్ పెన్ను పట్టుకొని ప్లాన్ వేసుకొని చదువుకోవాలి, లేకపోతే అస్సలు కుదరదు, ఓకేనా? భయపడొద్దు, ఎందుకంటే ఇంకా టైం మస్తు ఉంది అనుకుంటే మస్తు ఉంటుంది. చెప్పుకుంటే 40 రోజులు ఉండే 10 రోజులు అయిపోయినాయి, ఇప్పుడు 30 రోజులని, ఓకేనా? ఈరోజు మొత్తం ఈరోజైనా రేపైనా 10th క్లాస్ టోటల్గా కంప్లీట్ చేసేస్తాను. మీరు 8th స్టార్ట్ చేయమంటే 8 చేస్తాను, 9th స్టార్ట్ చేయమంటే 9 చేస్తాను. తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి, 8 చేయాలా 9th చేయాలి. కొంతమంది 9th చేయమంటున్నారు, కొంతమంది 8 చేయమంటున్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే, ప్రతి పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకు 6 గ్యారంటీలతో నేను వీడియో చేసిన ఉంది. అది ప్రతి ఒక్కరికి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, డిఎస్సికి, టెట్కి, ఇంకా వేరే గ్రూప్ 2 రాసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి పనికొచ్చే వద్దన్నా వచ్చే ప్రశ్నలు అని థంబ్నెయిల్తో వీడియో చేశాను. ఈ లింక్ నేను కొన్ని వీడియోలలో లింక్ ఇస్తున్నాను, చూస్తున్నారో లేదో తెలియదు. ఈ వీడియోలో కూడా లింక్ ఇస్తాను, చూడండి, ఓకేనా? రాజకీయ ధోరణుల ఆవిర్భావం. అత్యవసర పరిస్థితి ముగింపు. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ల కింద జనతా పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు 1977. ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 1980. టీడీపీ ఏర్పాటు 1982. ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య 1984. పంజాబ్పై హెచ్ఎస్ లంగోవాల్ తోనూ, అస్సాంపై ఏఏఎస్యుతోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు 1985. ఎప్పుడు ఇది? 84లో ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య. తర్వాత ఇదిగోండి, మిజో నేషనల్ ఫ్రంట్తో ఒప్పందం 1986. డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే గుర్తుపెట్టుకోరి. శ్రీలంకతో ఒప్పందం 1987. విపి సింగ్, చంద్రశేఖర్లతో జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు 1989. రాజా జన్మభూమి రథయాత్ర 1990. రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 1991. రాజీవ్ గాంధీ హత్య, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు. ఆర్థిక సరళీకరణ విధానాలు 1990. బాబ్రీ మసీదు కూల్చివేత 1992. దేవగౌడ్, ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం 1996. అండ్ ఏబీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వము 1998. 1975 నుండి 1985 మధ్య కాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్ష కాలం వంటిది. అది మౌలిక ప్రజాస్వామిక హక్కులను తిరస్కరించిన అత్యవసర పరిస్థితులతో మొదలయ్యి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఎన్నికల విజయంతో ముగిసింది. కనిపిస్తలేదా? 1975 నుంచి 1985 మధ్యకాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్ష కాలం వంటిది. అది మౌలిక ప్రజాస్వామిక హక్కులను తిరస్కరించిన అత్యవసర పరిస్థితితో మొదలయ్యి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఎన్నికల విజయంతో ముగిసింది. 1977 జనవరి ఎన్నికలను ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యంకు లోనయ్యారు. ఎన్నికలు జరుగుతాయని ఎవరూ ఆశించలేదు. ఈ కాలంలో రాజకీయ ఖైదీలందరినీ ఇందిరాగాంధీ విడుదల చేశారు. ఈ కాలంలో కాంగ్రెసును వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్ ఓ స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్
భారతీయ లోక్ దళ్, సోషలిస్టు పార్టీలు విలీనమయ్యి జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. జగ్జీవన్ రామ్ వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి వ్యతిరేక పార్టీలో చేరారు. వ్యతిరేక పార్టీలను ఒక తాటిపైకి తేవడానికి జయప్రకాష్ నారాయణన్ ఆచార్య, జేపీ కృపాలిని వంటి ముఖ్య నాయకులు ముఖ్య పాత్రలను పోషించారు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నీలం సంజీవరెడ్డి 1977లో మార్చి 26వ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీలం సంజీవరెడ్డి 1977 జూలై 25న భారత 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు? నీలం సంజీవరెడ్డి 1977 మార్చి 26న 6వ లోక్సభగా స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీలం సంజీవరెడ్డి 1977 జూలై 25న భారత 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. నీలం సంజీవరెడ్డి పాలన కాలంలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఏర్పాటు చేసిన 3 ప్రభుత్వాలతో పనిచేశారు. ఎవరు? మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ. గెలుపొందిన జనతా పార్టీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి 9 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించింది. 1970లో కొన్ని ప్రతిపక్ష నాయకుల పార్టీల భారతీయ లోక్ దళ్, BLD, కాంగ్రెస్ ఓ భారతీయ కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్, CPIM, ద్రావిడ మున్నేట్ర కజగం, జనసంఘ, శిరోమాని అకాలీ దళ్, SAD. భారతీయ లోక్ దళ్ ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఉంది. కాంగ్రెస్ ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సాంప్రదాయవాద వర్గం. భారతీయ కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జాతీయ స్థాయి ఉన్న పార్టీ. పెనుభూ సంస్కరణలకు కార్మిక సంఘాలు సోషలిస్టు విధానాలను కృషి చేస్తున్న పార్టీ. ద్రావిడ మున్నేట్ర కజగం ప్రధానంగా తమిళనాడులో ఉన్న పార్టీ. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, స్వయం ప్రతిపత్తి కోరే పార్టీ. జనసంఘ హిందూ జాతీయవాది పార్టీ ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమై ఉంది. శిరోమాని అకాలీ దళ్ పార్టీ పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ. గురుద్వారాల ఆధారంగా సంఘటితమై ఉంది. మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్. 1980 కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. రాజ్యాంగంలో 356 అధికరణం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పాలించలేక పోతుందని గవర్నర్ అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని, ఇంకా అవసరమైతే శాసనసభను రద్దు చేయమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి తొలగించి పాలనా బాధ్యతలను చేపట్టమని రాష్ట్ర గవర్నర్ను కోరవచ్చు. కేంద్ర ప్రభుత్వం 356 అధికారాన్ని ప్రయోగించడానికి 1994 సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పులో ఖచ్చితమైన నియమాలను పేర్కొంది. అప్పటి నుంచి ఈ అధికారాన్ని దుర్వినియోగించడం చాలా తక్కువైంది. ఎన్టీ రామారావు 1982లో తన 60వ పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 60వ పుట్టినరోజు చూసారా? ఇది కూడా ఎన్టీ రామారావు 1982లో తన 60వ పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఎప్పుడు స్టార్ట్ అయింది చూసారా? 60వ సంవత్సరం. మీకు ఇంకోటి ఐఐటి చుక్కరామయ్య తెలుసు కదా? ఐఐటి చుక్కరామయ్య గారు రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అనేది ఆయనే ఎన్టీ రామారావు పీరియడ్లో రిటైర్మెంట్ 58 సంవత్సరాలకు ఏమో ఉండేది. సో రిటైర్మెంట్ అయిన తర్వాత తను యంగ్గానే ఉంటారు కదా ఇక. అయితే అప్పుడు ఏం చేయాలని ఆలోచించి 8 మందితోటి మ్యాథ్స్ ట్యూషన్ పెట్టుకున్నారు ఇంట్లో. తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఐఐటి చుక్కరామయ్య గారు ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు. సో ఆయనే 58 సంవత్సరాలు ఎన్టీఆర్ పీరియడ్లో రిటైర్మెంట్ కావడం వల్ల ఇంకా మిగతా రిటైర్మెంట్ అయినాక ఏం తోచక 8 మందిని ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది జీవితం. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఐఐటి చుక్కరామయ్య పేరే ఐఐటి చుక్కరామయ్యగా మారిపోయింది. ఇప్పుడు ఆ రాజ్యానికి ఆ రాజు అతనే అయిపోయాడు. అంటే మనిషి
ఎప్పుడు చేస్తున్నాడు, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది అనేది కాదు. ఇగో 60వ పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే హీరో, అంతకుముందు ఆయన హీరో కావడం వల్ల అని అంటారు. కానీ ఇది కూడా ఇది ఎంత కష్టపడాలి తెలుసా? ఇది ఎంత కష్టపడాలి రాజకీయ నాయకులుగా కావాలంటే, హీరోలుగా కావాలంటే చాలా కష్టపడాలి. వాళ్ళు ఏదో ఫోటోలు దిగుతున్నారు అది అని మనం ఏదో ఇష్టం ఉంటాం. మనమేమో ఇంకా మంచిగా మనకు టైం పంక్చువాలిటీ ఉంది. 9కి 10కి 11కి పడుకొని మళ్ళీ ఇక లేస్టోళ్ళు 10కి 8కి 5కి లేస్తారు కదా, అట్లా టైం ఉంది. హీరోయిన్స్కి రాజకీయవేత్తలకు టైం ఉంటుందా? సూర్యునిది షూటింగ్ తీయాలంటే 3 గంటలకు స్టార్ట్ కావాలి. 3 గంటలు అంటే 3 గంటలకు, 4 గంటలు అంటే 4 గంటలకు, చలిలా అంటే చలిలా, ఎండ కావాలంటే ఎండలా, గుట్టలలో తీయాలంటే గుట్టలలో, చెరువుల తీయాలంటే చెరువుల. ఏదైనా కష్టపడకుండా ఏదైనా ఉందా అండి కష్టం లేకుండా? ఈ అరుగుల మీద కూసునుడే, అరుగులు అరిగిపోయేదాకా కూసునుడే కష్టపడంది రావాలి అంటే. అది కూడా ఎవరు? అమ్మ నాన్న ఇద్దరు ఉండేసారు ఉన్నంత వరకు. దాని తర్వాత అక్క మీద, అన్న మీద, వదిన మీద, ఎవ్వరి మీద కూడా మీకు నచ్చినట్టు అన్నం పెట్టరు. మీకు టైంకి ఎవ్వరు చేసి ఇయ్యరు. అమ్మ ఉన్నన్ని రోజులే మీరు ఏ పని చేయకపోయినా, మీరు దొంగతనం చేసినా, మీరు పని చేయకపోయినా, మీ సక్సెస్ కాకపోయినా 3 పూటలు అన్నం పెట్టి మొత్తం మీ పనులు చేసేది, మీ బట్టలు ఉతికి పెట్టేది మీ అమ్మ మాత్రం. మీ భార్య కూడా తీసుకురాకపోతే వాళ్ళ అమ్మోళ్ళతోటి ఎవరితోటి అడిగిపిస్తారు. ఏం పని చేస్తలేడు, సంపాదిస్తలేడు, మరి ఏంటిది నీ కథ అని పంచాది పెట్టిస్తారు. మరి ఎందుకు ఇట్లా బ్రతకాలంటే మనకు నలుగురికి నచ్చినట్టే బతకాలి కదా. అందుకే ఇక ఏజ్ గురించి మర్చిపోవాలి. నేను ఇంత ఏజ్ ఉన్నది, ఇప్పుడు నాకు ఉంటుందా పిల్లలా పెద్దోళ్ళా అంత అదా నాకు అవుతుందా అని అన్ని ముసలి ముచ్చట్లు పెట్టుకోద్ది. వీళ్ళందరూ అగో చూసిరా 60వ పుట్టినరోజు. ఇప్పుడు చుక్కరామయ్య కూడా అంతే, దాని తర్వాత స్టార్ట్ చేసిరు. అది రిటైర్మెంట్ అయిపోయినప్పుడు ఏదో ఇంత ఛాయ్ తాగుకుంటా పేపర్లు చదువుకుంటా అరుగుల మీద కూసే టైం వీళ్ళు ఎట్లా ఉపయోగించుకున్నారు? సమయం మనకేమి ఇయ్యదండి. సమయాన్ని ఉపయోగించుకున్నప్పుడు ఏమన్నా ఇస్తుంది. సమయం సమయం మనకు అన్ని అందరికీ సమానమే. ఉన్నోనికి 24 గంటలే, లేనోనికి 24 గంటలే, అడుక్కొని తినడానికి 24 గంటలే. బిర్లాకు, అంబానీకి వీళ్ళందరికీ అందరికి 24 గంటలే. ఎవరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారో అట్లా, అంతే కదా. ఈయన 60 సంవత్సరాలు, ఈయనది గుర్తొస్తే నాకు చుక్కరామయ్యది గుర్తొచ్చింది. మా స్కూల్లో కూడా చాలాసార్లు చెప్పాను, చుక్కరామయ్య ఇలా అప్పటి వరకు బీపీలు షుగర్లతోటి అరుగుల మీద ఇంత పేపర్లు చదువుకుంటూ కూర్చుంటారు. ఊపిరిగో నిజంగా చెప్తున్నాను, శ్వాస మనిషికి ఊపిరి ఉన్నంత వరకు పని చేయాలండి. ఎవ్వరు ఏమనుకున్నా సరే ఊపిరి ఉండే వరకు పని చేస్తూనే ఉండాలి. మస్తు షార్ప్గా ఉంటుంది, మెంటల్లీ ఫిజికల్లీగా బాగుంటాం. ఎవరు రిటైర్మెంట్ అండి? ఎవరు ఇస్తాడు మనకు రిటైర్మెంట్? గవర్నమెంట్ శాత కాదని రిటైర్మెంట్ ఇస్తుంది, కానీ వాడెవరు మనకు రిటైర్మెంట్ ఇచ్చడానికి? 60 సంవత్సరాల ముసలోళ్ళు అవుతారు, అన్నీ నల్లెంటికెళ్ళే ఇప్పుడు కలర్ వేసుకొని మంచిగానే ఉన్నారు. చూడరు మీరు ఒకసారి. ఎన్ని ఎఫెక్టులు అయితే అన్నా కూడా ఆ ఎంటికెళ్ళు రిటైర్మెంట్ అయినాకనే ఆ నెలలకు ఎంటికెళ్ళకు అన్ని కలర్లు వేసుకుంటా మంచిగానే ఉన్నారు. పని చేయమంటే శాతం అవుతలేదు. నిజంగా ఊపిరి ఉన్నంత వరకు పని చేయాలి, కాళ్ళు చేతులు బాగున్నంత వరకు పని చేయాలి, హెల్తీగా ఉన్నంత వరకు పని చేయాలి. పని చేస్తుంటే హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉంటే పని చేసుడు కాదు, పని చేస్తుంటే హెల్తీగా ఉంటాం అంతే. సూర్యుడిని మనం లేపాలి, మనల్ని సూర్యుడు లేపుడు కాదు. ఇది ఒక్కటే. బోర్ వచ్చిందా ఒక 2 నిమిషాలు అయినా సరే ఇనుండు. ఎప్పుడు ఏదైనా సరే ఏజ్ని బట్టి ఉండదు. ఏమో ఇప్పుడు నాకు గుర్తుంటలేదు, పిల్లలు, పెద్ద ఆపరేషన్లు, చిన్న ఆపరేషన్లు, అన్ని నొప్పులే, ఇవన్నీ మర్చిపోండి. ఏదైతే కావాలనుకుంటారో అది ఖచ్చితంగా అవుతుంది. దాన్నే అంటారు, ఏది కావాలని మనం గట్టిగా అనుకుంటామో అవకాశాల కోసం వెతికేవాడికి కనిపిస్తాయి, వెతకని వాడికి ఏం కనిపించాయి. ఎన్టీ రామారావు పేదలకు 2 రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి పథకాలను ప్రవేశపెట్టారు. కత్రినా కైఫ్ ఒక నెయ్యి, మనం అంటాం కదా ఉస్మానియా బిస్కెట్, నెయ్యి బిస్కెట్ అంటారు కదా దాన్ని, మన తెలంగాణలో నెయ్యి బిస్కెట్ అంటాం. ఉస్మానియా బిస్కెట్ తినమంటే వామ్మో నాకు ఫ్యాట్ పెరుగుతుంది నేను తినా అని చెప్పింది ఇంటర్వ్యూలో. ఎవరు? కత్రినా కైఫ్. అంత అందంగా ఉన్నది. అందంగా ఉండడం అనేది ఆమె ప్రొఫెషనల్. ఆమె అందంగా లేకపోతే ఆమె హీరోయిన్ కాదు. ఆమె హీరోయిన్కి పనికిరాదు. కాబట్టి ఆమె అందంగా కనిపించాలంటే, ఆమె ఫ్యాట్ దొడ్డుగా లావుగా కావద్దంటే ఆమె ఏం సాక్రిఫైస్ చేయాలి? తిండి సాక్రిఫై చేయాలి. ఆమెను ఫోటోలు తీసుకుంటాం, ఆమె ఎంత మంచి లైఫ్ అని మనం అనుకుంటాం. లైఫ్ ఎవరిది మంచిగా ఉంటుందా? పైన రిజల్ట్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఎవరిది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఉస్మానియా బిస్కెట్ తింటే నాకు ఫ్యాట్ వచ్చేస్తుంది, లావుగా అయిపోతా, నేను తినాలది. ఆమె ఎందుకు రూలు? ఆమె చేస్తున్న ఉద్యోగానికి, ఆమె ఉపాధిని దేన్నైతే పొందుతుందో, దేని ద్వారా అయితే పొందుతుందో దాన్ని మంచి చూసుకుంటుంది. మనకు వాళ్ళకు పానీపూరులు తినే అదృష్టం ఉండదు.
ఏది ఉండదు పాపం. ఇప్పుడు అంబానీ వాళ్ళ ఉన్నాడు, వాళ్ళ అంబానీ కొడుకు, ఆయన ఏది తినొద్దట. వాళ్ళు ప్రొద్దున లేవంగానే 6 లక్షల కాఫీ తాగు. ఒక కాఫీ కాఫీ విలువ 6 లక్షలు. వాళ్ళది ఒక్క చెప్పు 4-5 కోట్లు ఉంటుంది. ఒక్క చెప్పు వాళ్ళది ఒక్క చెప్పు తీసుకుంటే 4-5 ఏమంటారు జనరేషన్లో కూడా పనికొచ్చే దానికంటే ఎక్కువ డబ్బు వస్తుంది. వాళ్ళ ఒక్క చెప్పు అమ్ముతే, ఒక వాచ్ అమ్ముతే, వాళ్ళ వేసుకునే హ్యాండ్ బ్యాగ్ అమ్ముతే. కానీ ఆయన పానీపూరి తినలేడు. పానీపూరి అంటే ఇష్టమట, తినొద్దట ఆయన. మన పెళ్ళి చేసిరు కదా అంబానీ కొడుకుకు. పాపం. అంటే మనిషి ఎక్కడ ఎలా ఉండాలో అనేది దేవుడు నిర్ణయిస్తాడు. దాన్ని ఎలా వాడుకోవాలనేది మనం నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఏమైనా బాధపడుతున్నారు, అది ఎంత పెద్ద రోగం పాపం, ఎంత పెద్ద అది మొత్తం వజ్రాలు వైడూర్యాలు తినడానికి ఇష్టం వచ్చినట్టు తినలేం. మనం ఎంత అదృష్టవంతులం అంటే, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మనం చాలా అదృష్టవంతులం. మనం మిర్చీలు తింటున్నాం, బజ్జీలు తింటున్నాం, పిజ్జాలు తింటున్నాం, బర్గర్లు తింటున్నాం, పానీపూరి తింటున్నాం, అడ్డమైన అన్ని తింటున్నాం, పెళ్ళిళ్ళకి పోయి బిర్యానీలు తింటున్నాం, మళ్ళీ అవి కరిగించుకోవడానికి అన్నీ ఇంకా అన్నీ తినేసి వస్తున్నాం. సో ఇన్ని తింటున్నప్పుడు, ఇంత అదృష్టం మనకు దేవుడు ప్రసాదంగా ఇచ్చినప్పుడు, ఇంత ఆరోగ్యాలు ఇచ్చినప్పుడు, మనం అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడుతున్నాము. అదొక్కటే కష్టం అనిపిస్తుంది. ఘోరంగా ఉన్నది బయట పరిస్థితి. లోపలికి చూడాలి, బయట నుంచి చూస్తే ఏమొస్తుంది? కత్రినా కైఫ్ ఒకటే కనిపిస్తుంది మీకు. ఆమె ఎంత సాక్రిఫైస్ చేస్తుంది, ఏం నోటికి లాక్ వేసింది. నోటికి లాక్ వేయడం అంటే ఎంత పెద్ద త్యాగం అది. బోర్ వచ్చినా వినాల్సింది. అందుకే మనం అనుకున్నది సాధించాలంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఏం సాక్రిఫైస్ చేయాలంటే, ఇక 8 గంటలకు లేచేది 5 గంటలకు లేవాలి. అది సాక్రిఫైస్ అనరు, కానీ 10 గంటలకు లేచేటోడికి 5 గంటలకు లేచో అనేది వానికి సాక్రిఫైస్ అన్నట్టు. అది అబ్బా నేను ఇది త్యాగం చేస్తాను, 10 గంటలకు లేదు, నువ్వు ఇప్పుడు 5 గంటలకు లేచినాను అంతే. ఓకేనా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లయినా జీవితం మార్పు చెందే అవకాశం ఉంది. కాబట్టి మిత్రమా, ప్రయత్నం ఆపొద్దు. ఎక్కడో ఒకటి మారుతూనే ఉంటుంది. ప్రయత్నం ఆపొద్దు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి అవి ఏడుకొచ్చినాము. ఎన్టీ రామారావు గారు 1984లో ఆపరేషన్ కోసమని అమెరికాకి వెళ్ళినప్పుడు గవర్నరు అతడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశాడు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన ఎన్ భాస్కర్రావుని ముఖ్యమంత్రిగా గవర్నరు ఆహ్వానించాడు. భాస్కర్రావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గవర్నరు చర్యను సవాలు చేసి శాసనసభ్యులలో మెజారిటీ మద్దతు తనకే ఉందని నిరూపించాడు. తన ప్రభుత్వానికి అకారణంగా తొలగించటంపై చేసిన పోరాటంలో ఎన్టీ రామారావుకి ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న సిపిఐ, డిఎంకే, ఎస్ఏడి, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి అనేక పార్టీలు మద్దతులు ఇచ్చాయి. అంటే నేను ఇప్పుడు ఒకరిని పాజిటివ్గా నెగిటివ్ అని చెప్పలేదు. ఎన్టీ రామారావు గురించి పాజిటివ్గా ఇదే అని చెప్పలేదు. 60 సంవత్సరాలకు కూడా పార్టీని ఆరంభించారు. చుక్కరామయ్య 60 సంవత్సరాలకు ఐఐటి 8 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ చేశారు. అంటే మన ఏజ్కి, చదువుకు, మన ఏజ్కి, మనం చేస్తున్న పనికి, మన లక్ష్యానికి సంబంధం లేదు. నేను చెప్పే ఉద్దేశం అలా. వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి చెప్పట్లేదు. నేను చెప్తున్నానంటే మనిషికి లక్ష్యం అనేది ఏజ్తో సంబంధం ఉండదు. మనకేంది ఇక 44 సంవత్సరాల దాకా ఇచ్చిండు, అప్పటిదాకా రాస్తూనే ఉండాలి. ఇంకేమన్నా అంటే 49, ఇంకేమన్నా అంటే 52, ఇంకేమున్నది? ఎక్కాలి, 4 రోజులు చేయాలి, రిటైర్మెంట్ కావాలి. మరి కానీ ఒక్కసారి నువ్వు 100% ఫోకస్ చేయాలి. నువ్వు 100% ఫోకస్ చెయ్యాలి అంతే. తర్వాత ఎట్లా వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. అంతేనండి. నువ్వు 100% ఫోకస్ ఇచ్చినాక అంతే కదా చెప్పేది. దాన్ని పట్టుకొని ఎలాడుడేందుకు, మస్తుగా ఉన్నాయి ఇంకా బ్రతకడానికి. ప్యాషన్, మనం అనుకున్న ప్యాషన్ క్షణాలలో మార్చుకోవచ్చు, అంతే కదా. 1984లో రాజీవ్ గాంధీ చొరవతో కేంద్ర ప్రభుత్వము ఏఎన్ఎస్యులు అస్సోం ఒప్పందంపై సంతకాలు చేశాడు. ఏఎన్ఎస్యు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ఏజీపీ అస్సాం ఘాన పరిషత్. అస్సాంలో బోడోలు, హాసీలు, మిజోలు, కుర్బీలు వంటి తెగలపై వ్యతిరేక ప్రభావం ఏర్పడ్డది. అస్సాంలో బోడోలు, ఖాసీలు, మిజోలు, కర్బీలు. బ్రహ్మ ప్రస్తుత పేరు మయన్మార్. బర్మా ప్రస్తుత పేరు మయన్మార్.
పంజాబ్లో కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఉండగా 1978లో అకాలీదళ్ కొన్ని తీర్మానాలు చేసి వాటికి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పంజాబ్లో 1980లో అకాలీ ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సిక్కులు వివక్షతను గురవుతున్నారన్న భావన పెరిగి ఉద్రిక్తత వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చింది. పంజాబ్లో తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడుగా భింద్రేన్వాలా ఏర్పాటు వాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరసాగాడు. సిక్కుల పవిత్ర మతం గోల్డెన్ టెంపుల్. భారతదేశం 1980ల మధ్య సాంకేతిక సహకార రంగాల వంటి వాటిల్లో ఎన్నో విజయాలను సాధించింది. 1984లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురైంది. 84లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురైంది. ఎప్పుడు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే గుర్తుపెట్టుకోవాలి. 1984. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత శిరోమణి అకాలీ దళ్తో చర్చలు జరిపి శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సంత్ లాంగోవాల్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 1986 ఏప్రిల్లో అకాల్ తఖ్త్ వద్ద సమావేశంలో ఖలిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. అల్లర్లతో ఉన్న పంజాబ్ 1990 చివరి నాటికి శాంతి నెలకొల్పింది. రాజీవ్ గాంధీ పంజాబ్, అస్సాం, మిజోరాంలలో పొరుగైన దేశం శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియలు చేశాడు. రాజీవ్ గాంధీ ఒక ఉపన్యాసంలో పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా వారికి చేరటం లేదని అన్నాడు. పంచాయతీరాజ్ సంస్థలకు క్రియాశీలకంగా మలిచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాలనలో భాగస్వాములు అయ్యేలా చేయటం మంచి పద్ధతి అని రాజీవ్ గాంధీ భావించాడు. 1985లో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో అమలులో ఉన్న సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలుపెట్టాడు. కొత్త సాంకేతిక విజ్ఞానాలను ప్రత్యేకించి కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించారని రాజీవ్ గాంధీ గట్టిగా నమ్మాడు. రాజీవ్ గాంధీ టెలికాం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించాడు. రాజీవ్ గాంధీ దేన్ని టెలికాం విప్లవం అనబడుతున్న దానిని ఆరంభించాడు. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ముస్లింలు ఈ తీర్పును స్వాగతించారు. ముస్లిం ఛాందసవాద వర్గాల ఒత్తిడికి లోనైన ప్రభుత్వము 1986లో కొత్త చట్టం చేసింది. దీని ప్రకారం ముస్లిం భర్తలకు ఎటువంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు 3 నెలల పాటు ముస్లిం మత సంస్థల భరణం ఇస్తే సరిపోతుంది. అయోధ్య గురించి 1986లో కోర్టు తీర్పు ఇస్తూ మసీదుని సంవత్సరం పొడవునా తెరిచి ఉంచవచ్చునని, హిందువులను రోజువారీ పూజలను అనుమతించాలని ఆదేశించింది. ఎప్పుడు 1986లో. ఉత్తరప్రదేశ్, హర్యానాలోని రైతులు మహేంద్ర సింగ్ తికాయత్ నేతృత్వంలో పోరాటం చేస్తుండగా మహారాష్ట్రలోని రైతులు శరత్ జోషి నాయకత్వంలో పోరాడసాగారు. శరత్ జోషి మీరు స్కూల్లో చెప్తుంటే కూడా ఒక మార్నింగ్, అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. అంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు వచ్చానండి తెలుగు. 3rd, 4th, 5th, 6th లెసన్కో అండ్ క్లాస్ వైజు బిట్స్. ఇదేమో 6th క్లాసు, 7th క్లాసు అండ్ 8th చెప్పలేదు, 9th చెప్పలేదు. ఇప్పుడు 10th రిక్వెస్ట్ చేస్తే 10th చెప్పాను. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఉంది. లెసన్ టు ప్రాక్టీస్ బిట్స్ ఒక్క లెక్కలు ఉంది. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్ కూడా చూస్తున్నాను, చేస్తున్నాను, చూడండి తప్పకుండా. ఇదే సమయంలో భారత సైన్యాన్ని శత్రుఘ్నులు సరఫరా చేసిన స్వీడిష్ ఉత్పత్తి ద్వారా అనేక మంది నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన రంగాలలో అవినీతి అన్నది ప్రధాన ప్రచార అంశం అయ్యింది. ఈ ఎన్నికలలో విపి సింగ్ నేతృత్వంలోని జనతాదళ్తో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 1989 నుంచి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాన్ని సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు కలవవలసి వచ్చింది. విధాన పక్షపాతం అనగా ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుంది అన్న భయంతో తీవ్ర మార్పులను తెచ్చే విధానాలు అమలు చేయడానికి సంకీర్ణ ప్రభుత్వం భయపడడం. ఎన్డీఏ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ భారత కమ్యూనిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు వంటివి. 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికలలో గెలిచి సిపిఎంకి చెందిన జ్యోతి బాసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
పశ్చిమ బెంగాల్లోని జ్యోతి బసు ప్రభుత్వం ముందుగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూ సంస్కరణను చేపట్టింది. 1978లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ఆపరేషన్ బర్గా చేపట్టింది. కౌలుదారులను బెంగాలీలోనూ బర్గాదారులు అంటారు. ఆపరేషన్ బర్గా ఫలితంగా కౌలుదారులను భూస్వాములను బలవంతంగా తొలగించడానికి వీలు లేకుండా పోయింది. పంటల్లో న్యాయమైన వాటా శ్రమ కాకుండా ఇతర పెట్టుబడి కౌలుదారు పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారులకి దక్కేలా ప్రభుత్వం చూస్తుంది. ఓకే, ఏంటిది? శ్రమ లేకుండా ఇతర పెట్టుబడి కౌలుదారు పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారుకి దక్కేలా ప్రభుత్వం చూస్తుంది. ఆపరేషన్ బర్గా ఫలితంగా పశ్చిమ బెంగాల్లో వ్యవసాయ ఉత్పత్తి 30% దాకా పెరిగింది. ఎన్ని శాతం? 30%. ఆపరేషన్ బర్గా పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు వల్ల వామపక్షానికి గ్రామీణ సమాజంలో గణనీయమైన మద్దతు లభించింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను 27% రిజర్వేషన్లు కల్పించమన్న మండల కమిషన్ ముఖ్యమైన సిఫారసును అమలు చేస్తున్నట్లు విపి సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. మండల కమిషన్ సిఫారసును విపి సింగ్ ప్రభుత్వం అమలు చేసింది. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించారు. 74వ రాజ్యాంగ సవరణ పట్టణ నగరాలను వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నాడు. మొత్తం స్థానాలలో 1/3 స్థానాలను స్త్రీలకు కేటాయించారు. ఈ కాలంలో దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని బహుజన సమాజ పార్టీ, జట్ యాదవుల వంటి కులాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు మన భారతదేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాయి. బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీ 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాడు. బీహార్లో అద్వానీని అరెస్టు చేయడంతో ఈ యాత్ర ముగిసింది. శ్రీలంకకు భారతీయ సైన్యంను పంపించడంలో రాజీవ్ గాంధీ పాత్రను ప్రతీకారంగా శ్రీలంకలోని తమిళ ఏర్పాటు బృందమైన ఎల్టీటీఈ చేతిలో ఎన్నికల ప్రచారంలో హత్యకు గురయ్యాడు. సో రామాలయ ప్రచారంలో సమీకరింపబడిన పెద్ద గుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదును ధ్వంసం చేశాడు. 1992లో అయోధ్యకి చేరి మసీదును ధ్వంసం చేసింది. 1991లో విపి సింగ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1992లో పివి నరసింహారావు నేతృత్వంలో ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధితో సంప్రదింపులు నిర్వహించింది. ఇందుకు ఇలా తీవ్రమైన షరతులను విధిస్తూ భారతదేశము సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించేలా చేసింది. వీటికి సంస్థాగత మార్పులకు కార్యక్రమం అంటారు. 20వ శతాబ్దం ముగింపులో భారతదేశం ప్రపంచ మార్కెట్లోకి లాగబడిందా? ఇది ఇచ్చింది. ఓకేనా? ఇక ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దాము. బోర్ వచ్చిన ప్లీజ్ తప్పకుండా దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి 100 రావాలి. ఓకేనా మేడం? ఇట్లా లెసన్ వైజ్ లేదని చెప్తున్నారు, కామెంట్స్ రాశారు. మీ యూట్యూబ్లో అసలు లెసన్ వైజ్గా ప్రాక్టీస్ బిట్స్ ఏ వీడియోలో చూడలేదు మేడం అని రాశారు. మీకు ధన్యవాదాలండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్నా, షేర్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రాక్టీస్ బిట్స్ 1977 మార్చి 26న నీలం సంజీవరెడ్డి 8వ లోక్సభకు స్పీకర్గా ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. 6వ మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించినది ఎవరు? విపి సింగ్. అక్కడ ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ అర్థమవుతుంది. ద్రవిడ మున్నేట్ర కజగం ఏ రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీ? డి. తమిళనాడు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టుటకు దోహదం చేసే ఆర్టికల్ ఏది? బి. 356. సంకీర్ణ ప్రభుత్వాలు అనగా? డి. ఏంటిది? అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలతో కలిసి ఉండేవి. ఏ సంవత్సరంలో షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? బి. 1985. ఎన్టీ రామారావు ఏ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు?
1982 భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అన్న మహిళ వేసిన కేసులో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చిన సంవత్సరంని గుర్తించింది. బి 1985 ఏ సంవత్సరంలో రాజీవ్ గాంధీ చొరవతో కేంద్ర ప్రభుత్వము ఏఎన్ఎస్యులు అస్సోం ఒప్పందంపై సంతకాలు చేశారు? 1984 బర్మాను ప్రస్తుతం ఈ పేరుతో పిలుస్తున్నాం. సి మయన్మార్. సిక్కుల పవిత్ర స్థలంను గుర్తించండి. డి గోల్డెన్ టెంపుల్. సిక్కులను ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని ఎవరు కోరారు? ఏ భింద్రన్వాలే. మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరు? మొరార్జీ దేశాయ్. రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదము డాష్ రాష్ట్రానికి చెందింది? సి ఉత్తరప్రదేశ్. 1986 ఏప్రిల్లో ఇచ్చట జరిగిన సమావేశంలో ఖలిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. బి అకల్ తఖ్త్. పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది? సి శిరోమణి అకాలీదళ్. 8వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరాలను వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు. సి 74 భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన 1977 జూలై 25న భారత 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు? నీలం సంజీవరెడ్డి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత శిరోమణి అకాలీదళ్తో చర్చలు జరిపేటప్పుడు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు ఎవరు? డి సంత్ లాంగోవాల్. ఏ సంవత్సరంలో చేసిన చట్టం ప్రకారం ముస్లింలు భర్తకు ఎటువంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు ఎన్ని నెలల పాటు ముస్లిం మత సంస్థల భరణం వస్తే సరిపోతుంది? బి 1986 3 నెలలు. ఎన్టీ రామారావు గారు ఏ సంవత్సరంలో ఆపరేషన్ను కోసమని అమెరికాకి వెళ్ళినప్పుడు గవర్నరు అతడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు? 1984 స్థానిక పరిపాలనా సవరణల ద్వారా మొత్తం స్థానాలలో ఎన్నో వంతు స్థానాలను స్త్రీలకు కేటాయించారు? బి 1/3 ఆపరేషన్ నిమిత్తం ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళినప్పుడు అతని స్థానంలో ముఖ్యమంత్రిగా ఎవరు నియమించబడ్డారు? సి ఎన్ భాస్కర్రావు. ఆపరేషన్ బర్గ్ ఫలితంగా పశ్చిమ బెంగాల్లో వ్యవసాయ ఉత్పత్తి ఎంత శాతం దాకా పెరిగింది? 24 బి 30%. మండల్ కమిషన్ సిఫారసును అమలు చేసిన ప్రభుత్వం ఏది? బి విపి సింగ్. పంజాబ్ తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడు ఎవరు? బి భింద్రన్వాలే. 1986 ఏప్రిల్లో డాష్ వద్ద సమావేశంలో ఖలిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు? ఏ అకల్ తఖ్త్. 1977లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటైంది? బి జ్యోతి బసు. పశ్చిమ బెంగాల్లో కౌలుదారులను ఏమని పిలుస్తారు? సి బర్గాదార్లు. పశ్చిమ బెంగాల్లో గ్రామీణ జనాభాలో కౌలుదారులు పెత్తనము లేకుండా చేయుటకు చేపట్టిన చర్యను గుర్తించండి. డి ఆపరేషన్ బర్గా. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులను ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు కల్పించనున్న ఏ కమిషన్ సిఫారసును చేసింది? కల్పించమన్న ఏ కమిషన్ సిఫారసు చేసింది? సి మండల కమిషన్. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992లో రాజ్యాంగ సవరణ చేసిన ప్రభుత్వం ఏది? బి పివి నరసింహారావు. 8వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించారు? 33 బి. ఏ సంవత్సరంలో బాబ్రీ మసీదును కూల్చివేయబడినది? 1992.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలలో సగం దాకా భూ సంస్కరణల ప్రయోజనాలను పొందాయి. సి. పశ్చిమ బెంగాల్. ఎల్కే అద్వానీ రథయాత్ర 1990లో ఎక్కడ నుండి ప్రారంభమైంది? బి. సోమనాథ్. 1991 మే 21న రాజీవ్ గాంధీకి పెరంబందూర్లో హత్య గావించిన తీవ్రవాద సంస్థ ఏది? సి. అత్యవసర పరిస్థితి తర్వాత వెంటనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది? డి. జనతా పార్టీ. ఆపరేషన్ బర్గా పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు వలన వామపక్షానికి గ్రామీణ సభలలో గణనీయమైన మద్దతు లభించిన రాష్ట్రం? పశ్చిమ బెంగాల్. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సాంప్రదాయవాద వర్గంతో ఏర్పాటు చేయబడిన పార్టీ? బి. కాంగ్రెస్. భారతీయ లోక్ దళ్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించినది? డి. ఉత్తరప్రదేశ్. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏది? డి. కాంగ్రెస్. భారతదేశం అమలులో ఉన్న ప్రభుత్వ విధానం? డి. పార్లమెంటరీ విధానం. కేంద్ర ప్రభుత్వం 356 అధికారాన్ని ప్రయోగించడానికి ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పులో ఖచ్చితమైన నియమాలను పేర్కొంది? బి. భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్న సోషలిస్టుతో ఏర్పడిన పార్టీ? డి. భారతీయ లోక్ దళ్. అస్సోం ఉద్యమం ప్రధానంగా దీనికోసం జరిగింది? డి. బయటి వాళ్ళను తొలగించడం కోసం. మన పొరుగు దేశంతో రాజీవ్ గాంధీ శాంతి ప్రక్రియలు చేశాడు? సి. శ్రీలంక. పంజాబ్పై హెచ్ఎస్ లాంగోవాల్తోనూ అస్సాంపై ఏఎస్యుతోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు చేసుకున్న సంవత్సరము? బి. 1985. ఎన్టీ రామారావు తన ఎన్నవ పుట్టినరోజున తెలుగుదేశం పార్టీ స్థాపించారు? డి. 60. 1977 సాధారణ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ? ఏ. సిపిఐ. టెలికాం రంగ విప్లవాన్ని తీసుకొచ్చిన వారు ఎవరు? రాజీవ్ గాంధీ. అస్సాంలో ఎక్కువగా మాట్లాడే రెండవ భాష ఏది? అస్సాంలో ఎక్కువగా మాట్లాడే రెండవ భాష ఏది? డి. బెంగాలీ. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు? డి. పైవారందరూ. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ. 53ది ఆడే. ఎప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కులను కాపాడడానికి ఆపరేషన్ బర్గా చేపట్టింది? డి. 1978 జూన్. పంజాబ్లో ఏ సంవత్సరం అకాలీ ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సిక్కులు వివక్షతకు గురవుతున్నారన్న భావన పెరిగి ఉద్రిక్తత వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చింది? డి. 1980. అస్సాంలో ఉద్యమం రావడానికి గల ప్రధాన కారణం? డి. అటపైవన్నీ. ఇక్కడ ఏమిచ్చిండు? ఉద్యోగాలలో బెంగాలీలు ఎక్కువగా ఉండుట, రెండవది బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎక్కువగా ఉండుట, టీ చమురు రంగాలు స్థానికేతరుల చేతిలో ఉండుట. ఓకే, ఆన్సర్ ఈస్ బి. డి. భారతదేశం ఏ కాలాల మధ్య సాంకేతిక సహకార రంగాల వంటి వాటిని ఎన్నో విజయాలను సాధించింది? 57ది ఎంత? సి. 1970లో అండ్ 1980లో. ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టినది మరియు ఇందిరాగాంధీ హత్య జరిగిన సంవత్సరంను గుర్తించండి? సి. 1984. పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో ఎంత కూడా వారికి చేరటం లేదని రాజీవ్ గాంధీ అన్నాడు? బి. 15 పైసలు. 1986లో కోర్టు తీర్పు ఇస్తూ బాబ్రీ మసీద్ని సంవత్సరం పొడవునా తెరిచి ఉండవచ్చునని హిందువులు రోజువారీ పూజలకు అనుమతించాలని ఆదేశించిన కోర్టు? ఏది కోర్టు? సి. సుప్రీంకోర్టు. ఎల్కే అద్వానీచే రామ జన్మభూమి రథయాత్ర ప్రారంభించబడిన సంవత్సరం?
సి 1990. 1977 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ. ఏ జనతా పార్టీ. 1989లో సంకీర్ణ ప్రభుత్వం తరపున ప్రధానమంత్రి పదవిని చేపట్టింది. ఏ విపి సింగ్. పంజాబ్లో ఆందోళనపై ఎలగరేగడానికి గల ప్రధాన కారణమును. డి ఏ 64వది డి పైవన్నట. ఇది ఫస్ట్ ఇది ఏంటిది ఏముంది ఫస్ట్ ఇది చూద్దాం. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమకే చెందాలనుకోవడం. బాంగ్రా నరిగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు రావాలనడం. సైన్యంలోకి ఎక్కువ మంది సిక్కులను తీసుకోవాలనడం. సో ఇవన్నీ పైన. 1989 నుంచి జాతీయ స్థాయిలో ఏర్పడిన ప్రభుత్వాలు. బి 65 సంకీర్ణం. వాంగ్రానంగల్ ఆనకట్ట నుంచి ఎక్కువ నీళ్లు కావాలని కోరినవారు. సి పంజాబీలు, సిక్కులు. సరళీకృత ఆర్థిక విధానంలో చేపట్టిన అంశం ఏది? డి పైవన్నీ. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ. 72వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన కాగా 4వ రాజ్యాంగ సవరణ పట్టణ స్థాయిలో స్థానిక స్వపరిపాలనను ప్రవేశపెట్టింది. 68 పివి నరసింహారావు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన పేదల సంరక్షణ పథకంను గుర్తించండి. 69వది ఏంటిది? డి అట పైవన్నీ. ₹2 కిలో బియ్యం, మధ్యాహ్న భోజనం, మద్యపాన నిషేధం. ఆన్సర్ ఇస్ పైవన్నీ. 1992లో ఏర్పడిన పివి నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంక్షేమాన్ని నివారించడానికి చేపట్టిన అంశాలను గుర్తించండి. డి సరళీకృత ఆర్థిక విధానం. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపు ఇస్తూ 1992లో చేసిన రాజ్యాంగ సవరణను గుర్తించండి. 71వది డి. 73, 74 రాజ్యాంగ సవరణలు. ఇది ఎప్పుడు వస్తూనే ఉన్నది. క్వశ్చన్ లేకుండా టెట్ వస్తలేదు, డిఎస్సి వస్తలేదు. ఓకే. నెక్స్ట్ 19వ పాఠం ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం భారతదేశం. ఓకే. ఇవి తప్పకుండా ఏదైనా నేను ఎవరిని హర్ట్ చేయాలని కాదు, నాలో ఉన్న ఆవేదన తొందరగా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్లీజ్ రావాలి. ఎక్కడైనా అంటే దేనికైనా దేది సంబంధం లేదు. జస్ట్ మనం ఇట్లా అనుకుంటే అయిపోయి, మనం ఇక్కడ మనసులో మన దిమాగ్లో అనుకుంటే అయిపోయి. నాకు కావాలి అని ఏదైనా 10 సార్లు చెప్తే అది సబ్కాన్షియస్లో ఉంటుంది. మీరు ఒక్కసారి చూడండి. రేపటి నుంచి 5 గంటలకు లేవుర్రి, 1 గంటనో 2 గంటలు చదవండి. కథం ఇక మీ పనులకు మీరు పోండి, మళ్ళీ సాయంత్రం రండి చదవండి. ఇంకేంది హ్యాపీగా 30 రోజులలో జబర్దస్త్ రివిజన్ అయితే అది ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా సరే. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో MMZ అబాకస్ ఛానల్.